నేను చూస్తున్నట్టయితే మనకి జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేయడం జరిగింది. అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు, అలానే సినీ రంగంలో ఉన్న హీరోలు అందరూ కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి ప్రతి 90 days కి అని చెప్పేసి అన్నారు. దానికి కౌంటర్ గా మంచు విష్ణు అలానే రాహుల్ రామకృష్ణ ఇద్దరు కూడా వ్యతిరేకంగా కాకుండా వాళ్ళకి సమర్థించుకుంటూనే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు తీసిన పాయింట్స్ ఏంటి అంటే, మేము డ్రగ్ టెస్ట్ కి మేము రెడీయే, మీరు ఏ టెస్ట్ కి రెడీ అని చెప్పేసి మంచు విష్ణు చెప్పడం జరిగింది. అలానే రాహుల్ రామకృష్ణ అయితే మేము డ్రగ్ టెస్ట్ కి ప్రతి వారానికి రెడీ, మీరు లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కి మీరు రెడీయా, ఎన్నికల ముందు మీరు ఇవన్నీ చేస్తారా అని చెప్పేసి అడిగాడు. మరి దానిపైన మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మేము తెలంగాణ జాగృతికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు ప్రపంచం మొత్తాన యూత్ ను బలహీనపరుస్తున్న ఒక డ్రగ్ సమస్య. ఇది ఇక్కడ ఓన్లీ తెలంగాణనే కాదు, భారతదేశం మొత్తాన, ప్రపంచం మొత్తాన ఇది డ్రగ్ వ్యవస్థ చాలా సర్వనాశనం అయిపోతుంది. యువత అయినా ఎవరైనా సరే దానికి బానిస అయిపోతే మాత్రం కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు అయితే ఆరోపణలు చేసిరో, ఇప్పుడు అగ్ర హీరోలు ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి 90 రోజులకు ఒకసారి అని చెప్పేసి, సరే ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో కూడా బాగానే ఉన్నది ఒకటి విషయం. ఎందుకంటే దాన్ని చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ కూడా చేసుకుంటారు. ఖచ్చితంగా ఎవరైనా సరే దాంతో పాటు ఇప్పుడు అగ్ర హీరోలు చేసుకోవాలంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ టెస్ట్ లో వాళ్ళ బ్రదర్ చూసిరుగా మీరు, డ్రగ్ లో దొరికాడు. చాలా మంది దొరికారు. మేము ఏం చెప్తున్నాం, ఓన్లీ సినిమా రాజకీయాల్లో ఉండే వాళ్ళే కాదు, బిజినెస్ మ్యాన్లే కాదు, మీరు ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటో అది అసెంబ్లీ జరిగినప్పుడల్లా చేస్తారా, లేకపోతే 90 రోజులకు ఒకసారి చేయించుకుంటారా, మీరు కూడా ప్రజల ముందు శ్వేతపత్రం పెట్టాలి, మేము కూడా క్లీనింగ్ ఉన్నాం, మాకు ఎట్లాంటి అలవాటు లేవని చెప్పేసి చేసుకోవాలి. కాబట్టి మేము చెప్తున్నాం, ఇప్పుడు మంచు విష్ణు గారు కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు పైలట్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనకి ఎట్లయితే ఇబ్బంది జరిగింది కాబట్టి మాకు కూడా కొన్ని ఎందుకో మాకు డౌట్లు వస్తున్నాయి ప్రజాప్రతినిధుల మీద కూడా. మీరు కూడా చేసుకొని మీ జడ్చర్ ప్రజలకు కూడా చూపించండి, నాకు ఎలాంటి అలవాటు లేదు, చూపించడం అంటే అట్లా కాదు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, సోషల్ మీడియా వేదిక రిలీజ్ చేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా చూపించాలి. మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, ఈ డ్రగ్స్ కు అలవాటు, మాకు అలాంటి అలవాటు లేదు, మేము కూడా క్లీనింగ్ ఉన్నామని అవతలను ప్రశ్నించే ముందు మనం కూడా చూసుకోవాలి, మన కూడా మనం చూసుకోవాలి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది డ్రగ్స్ నివారణ చేపట్టాలి. మీరు ఎక్కడికి వెళ్ళి మొదలైతే తెలియదు కానీ ఇది ఖచ్చితంగా ఇప్పుడు డ్రగ్స్ నివారణ చేపడితే మాత్రం యువతని మనం అరికట్టగలుగుతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు సినీ రంగానికి అలానే మనకి రాజకీయ రంగానికి కూడా సత్సంబంధాలు కరెక్ట్ గా ఉండేవి, ఏ గొడవలు లేకుండా పోయేది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏదైతే అల్లు అర్జున్ గొడవ అయినా కానీ, థియేటర్స్ విలువలు కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రతిసారి కూడా దాంతో అనుబంధంగానే వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం కనిపిస్తుంది అంటారు? మరి ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయండి? ఇప్పుడు మొన్న పైలట్ రోహిత్ రెడ్డి చూసినట్టయితే మీరు, ఇప్పుడు డ్రగ్ అనేది హైదరాబాద్ కి ఎలా ఎంటర్ అయింది, ఫామ్ హౌస్ కి ఎట్లా వచ్చినట్టు ఏదో కథనాల ప్రకారం దుబాయ్కి వెళ్ళి తెచ్చిరు, అక్కడ ఏదో ఇంపోర్ట్ అయిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నివారించాలి. ఇప్పుడు మనం కింది వ్యవస్థకు ఒక కార్యకర్తలకు చెప్పాలి, ఒక మండల వ్యవస్థకు చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా అతను ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు అతను ఏం చెప్పగలుగుతాడు? ప్రజాప్రతినిధులు ఇప్పుడు తప్పు చేస్తున్నారని క్లారిటీ వచ్చింది కదా. ఎక్కడికి వచ్చినటువంటి ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ వేరే దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు మీరు యువతకు ఏం నేర్పిస్తున్నట్టు, మీరు ప్రజా సమస్య ఇప్పుడు విష్ణు గారు అడిగినట్టు లైల్ డిటెక్టర్, అవును ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. లైల్ డిటెక్టర్ మీరు కూడా రాండి, నిజంగా వాస్తవానికి ఆయన అడిగినట్లు తప్పేం లేదు, ఆయన రెడీగా ఉన్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా సినిమా హీరోలు అయినా, ప్రజాప్రతినిధులు అయినా కూడా ఇప్పుడు డ్రగ్స్ బారిన పడకుండా మీరు ఎన్ని యాడ్స్ ఫ్రీగా చేయండి, తప్పేముంది? యాడ్స్ ఫ్రీ, పైసలు తీసుకోకుండా సినిమా రంగం కూడా యాడ్స్ ఫ్రీగా చేయండి, యువతకు కొంచెం లాభం చేకూర్చండి. ఖచ్చితంగా ఇది ఎవరైనా ప్రజాప్రతినిధులు అయినా కూడా, బిజినెస్ మ్యాన్లు అయినా కూడా, వాళ్ళ పిల్లలైనా కూడా, వీళ్ళ పిల్లలైనా కూడా, సినిమా రంగం పిల్లలైనా కూడా, ఫ్యాన్స్ అయినా కూడా ఖచ్చితంగా డ్రగ్స్ ని అరికడితేనే మన దేశమైన రాష్ట్రమైన ముందుకు పోతుంది. కానీ లేకపోతే చాలా రోజులలో చాలా ఇబ్బంది జరుగుతుంది.